క్రీస్తును పట్టుకున్నారు, వారికి రక్షణ ఉంది. కానీ క్రీస్తులో అమర్చబడితే దేవాలయం అవుతామంట మనం. అప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తును నమ్మారు, రక్షణ ఉంది. కానీ క్రీస్తులో అమర్చబడితే తామే వెలుగైపోతారు. ఇది నియమం. ఈ నియమం ప్రకారంగానే మన భక్తి కొనసాగుతుంది. కాబట్టి ఎవరిలోనైనా సత్యబోధ లేకపోతే, ఎవరిలోనైనా అపోస్తులైన ప్రవక్తల పునాది లేకపోతే వారిని విమర్శించకండి, వారికి అర్థమయ్యేటట్లు నేర్పించండి. ఎందుకంటే వారు తక్కువ వారు అవుతున్నారు. అయ్యో, మీ స్థాయిని, మీ మహిమను మీరు పోగొట్టుకుంటున్నారండి. సత్యము వలన మాత్రమే మహిమ వస్తుందండి. క్రీస్తు వలన రక్షణ రావచ్చు, కానీ మహిమ మాత్రం సత్యము వలన మాత్రమే వస్తుంది. దైవ చిత్తానుసారమైన మర్మము వలన మాత్రమే మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన వస్తుంది. దేవుని జ్ఞానము, దేవుని ప్రత్యక్షత లేకపోతే పరలోకంలో అధిక స్థానం, అధిక మహిమ రాదు. కొందరు అంటుంటారు, యేసును బట్టి పరలోకం రామా, మర్మములైతేనే పరలోకం వస్తామా అంట. మర్మములకు పరలోకానికి సంబంధం లేదు నాన్న. మర్మము తెలుసుకున్నట ద్వారా పరలోకములో ఉన్నత స్థాయి వస్తుంది. దేవుడు దాచిన సంగతులు నీకు తెలియడం ద్వారా నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థితికి ఎదుగుతావు, తలగా మార్చబడతావు. దేవదూతలు కూడా నీ ముందు కూర్చొని నేర్చుకుంటారు. దేవదూతలకు నేర్పించే స్థానం అది. ఆమేన్.